ఇయాల చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజారిటీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు. వెనకటికెవడో అన్నాడంట, మా తాతలు నేతులు దాగినరు, మీరు వచ్చి మా మూతులు నాకండి అని. అట్లా ఉన్నది. నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం, పార్లమెంట్లో గుండు సున్ని ఇచ్చినాం, మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం, మొన్న జరిగిన జూబ్లీహిల్స్లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం. నిన్నగాక మొన్న జరిగిన సర్పంచులల్లా 12,726లో 8,335 సర్పంచులను గెలిపించుకున్నాం. సిగ్గు లేదు. ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి ఓడో అన్నాడట. ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు పొంకనాలు వెనకడికి ఓడో పొంకనాల పోషగాడు చెప్పినట. నాకున్నే 3 ఏట్లే కానీ 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండట. ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి, కాలక్షేపం చేయడానికి. కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు. ఇవన్నీ మేము చూసినాం. శాతనైతే రాండి, ఏందో చెప్పు, దాని ప్రకారం చేద్దాం. 29లో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా. కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు, మీ వయసుకు గౌరవిస్తాం, మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడదాం, సమస్యల మీద మాట్లాడదాం, ఎవరు ఏం చేసినరో చెప్పుకునే అవకాశం కల్పిస్తాం. రాండి, మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం. ప్రజలు ఎన్నికలు ముగిసినాయి, అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు. ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు. విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు. ఇలా సర్పంచులు అయిపోయినాయి, గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా? సర్పంచులారా మీరు చెప్పండి. ఇల్లు తిరిగినరు, ప్రజల దగ్గరకు పోయిరు, ప్రతి తలుపు తట్టిరు, ప్రతి గుండెకి చేరు, నమస్కారం పెట్టిరు, గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు, మీరంతా సర్పంచులు అయ్యారు. గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి, అంతేనా?
వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకుంటాం. అది ఇచ్చిపెట్టి మళ్ళీ ఎవడో పోరంబోకోడు ఇల్లు తిరుగుదాం రా అంటే పోతారా? ఇవాళ కేసీఆర్ కూడా గట్టే మాట్లాడుతున్నాడు. ఈడ మాట్లాడదాం రావంటే రంగారెడ్డి జిల్లాలోటి పాలమూరులోటి నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట. నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్లను కాసుకో, మేము వద్దంటున్నామా? మాదేం పోయింది? నీకు పొద్దు పోకపోతే మా కల్వకుర్తి సంతల్లో కొడంగల్ సంతల్లో ఇటకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి. మత్తల్లో కూడా లేదు. పెబ్బేర్లో పెద్ద సంత ఉన్నది, పసల సంత. పోయి ఆడ పసల కాడ పోయి బర్రం కాసుకోపో, నేను వద్దంటున్నానా? నాదేం పోయింది? నీకు ఎట్లాగూ పని లేదు, ఖాళీగా ఉన్నావు. ఖాళీగా ఉన్నాడు పోయి ఆ పెబ్బేరు సంతలో పోయి బర్రెలు కాసుకోపో, బర్రెలు కొనుక్కోపో, నేను వద్దానన్నా? చర్చ చేయడానికి సభ ఉంది, అర్థవంతమైన చర్చలు చేద్దాం, తెలంగాణ ప్రజలకు వివరిద్దాం. అప్పుల మీద వివరిద్దామా, అభివృద్ధి మీద వివరిద్దామా, ఉద్యోగ నియామకాల మీద వివరిద్దామా, నీళ్ల మీద వివరిద్దామా, నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడతామా, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతామా? సొంత బిడ్డనే ఇంటల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు. ఓ పక్కన నేను 1 కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా సారె పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యేస్తాడు. గంత పనికిమాలినోడు, సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు బువ్వ పెట్టనోడు వాడు కూడా ఒక మనిషా? మా ఆడబిడ్డలను ఆలోచన చేయమని అంటున్నా. ఏం ఆశిస్తామమ్మ పుంటింటి కాడ మనం? చెప్పురి. మెట్టింటికి వచ్చిన తర్వాత పండుగ పూట ఇంత బుక్కెడు పువ్వు పెడతాడు, మా అన్ననో తమ్ముడో ఉంటే చీర పెడతాడు, ఇంటి ఆయన ముందర ఇజ్జత్ పోకుండా ఉండని కానీ కోరుకుంటాం. గంతేనా? వాళ్ళ ఆస్తి అడుగుతామా? వాళ్ళ ఆస్తి అడుగుతామా? ఆడపిల్లలు మీరు సగం మంది సర్పంచులు ఉన్నారు కదమ్మా, ఆడపిల్లలారా మీరు చెప్పండి. పుట్టింటి గౌరవం నిలబెట్టడానికనే ప్రయత్నం చేస్తారు కదా మీరు మీ అత్తగారింటి కాడ. వాళ్ళ ముందర మీకు ఇజ్జత్ లేకుండా పండుగ పూట తల్లిదండ్రులు వాడు అన్ననో తమ్ముడో ఉంటే పండుగకి ఇంటికి కూడా విలువకపోతే మీ అత్తగారి ఇంటి కాడ పక్కింటి కాడ తోటికోడల ముందర ఇజ్జత్ పోతుంది. అమ్మ గిత్త కంటే అవమానం ఉంటుందా? ఓ పిలిచో సారి చీర పెట్టకపోయినా మీరే కూడా పెట్టుకుని ఉంటే వానికి ఇచ్చో చీర కొని నువ్వు పెట్టినట్టు అని చేయరా అంటాం. పుట్టింటి ఇజ్జత్ ఎవరని తీస్తారా? ఏ ఆడబిడ్డనన్నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డ ఎవరైనా ఎంత కష్టమని ఉండని, ఎంత నష్టమని ఉండని, పుట్టింటి ఇజ్జత్ నిలబెట్టడానికనే ప్రయత్నం చేస్తుంది కదా. మీరు అందరు కూడా తెలంగాణ ఆడబిడ్డలే కదా. ఇవాళ ఇంతో అంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడలు పట్టి దొబ్బుతీవి నీ సొంత చెల్లెలు. నీ సొంత చెల్లెలకే సమాధానం చెప్పలోని ఆయన నాకు సవాలు ఇసురుతున్నాడు. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. ఏ అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటూనే పోని ఆవుల పోరోడు గాలికి తిరిగేటోడి గాలికి అంతో నాకెందుకని ఇవన్నీ వేషాలు. ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు, ఆ తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నంట. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మన గాడిదలు ఏం చేస్తావా? ఒండ్ర పెడతాయా? ఏమంటారు గాడిదలను? గాడిదలు అరిస్తే ఏమంటారు నరసింహ? గట్లున్నది.